అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన గోవిందుని నామస్మరణ చేసినా లేక గోవిందనామ సంకీర్తనలు విన్నా సర్వపాపహరణ జరుగుతుందని రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. ఆధ్యాత్మిక రాజధాని అయిన తిరుపతి నగరంలో మరింత ఆధ్యాత్మిక శోభను తీసుకురావాలన్న సంకల్పంతో గత 18 నెలలుగా భజన మండలి కళాకారులు శ్రీనివాసునికి ఎంతో ప్రీతికరమైన శనివారం రోజున నగర సంకీర్తన చేస్తూ నగరానికి మరింత ఆధ్యాత్మిక శోభను చేకూరుస్తున్నారు. అందులో భాగంగా నేటి శనివారం ఉదయం సంప్రదాయ దుస్తులతో వాయిద్య, భజన, సంగీత కళాకారులు గోవిందనామ సంకీర్తనలు ఆలపించారు. వీరితో స్థానిక ప్రజలు, భక్తులు జత కలిశారు. గోవిందనామాలు జపించిన, గోవిందనామ సంకీర్తనలను విన్నా సర్వపాపాలు హరించిపోతాయని రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం, గుండాల గోపీనాథ్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, మునినాథ్ రెడ్డి, వాసుదేవరెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, వాసు, విజయభాస్కర్ రెడ్డి, విక్రమ్ స్వామి, సురేంద్రరాజు, నరసింహారెడ్డి, కృష్ణమూర్తి రెడ్డి, మేకల గంగయ్య, మురళీరెడ్డి, బాబు, విగ్రహాల కళ్యాణి, జయమ్మ, అరుణ, సిద్ధమ్మ, కళావతి, కవిత, యశస్విని, పద్మావతి, పలువురు కళాకారులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. తిరుపతి పుణ్యక్షేత్రం శ్రీ వెంకటేశ్వర దేవస్థానం పాదాలు చెందవలసినటువంటి గోవిందరాజేశ్వర స్వామి తిరుమాడా వీధుల్లో ప్రతి శనివారం నగర భక్తులు, కళాకారులు అందరూ వచ్చి ఉదయం 4 నుంచి 6 గంటల వరకు వారి వారి భక్తి శ్రద్ధలతో ఆ భగవన్నామస్మరణ చేస్తున్నారు. ఇది నిరంతరం కొనసాగాలని, దీనివల్ల మనిషి మానసిక రుగ్మతలకు మరియు మానసిక ఉల్లాసానికి ఎంతో తోడ్పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ, నగర పౌరులు, పరిసర ప్రాంత ప్రజలందరూ గ్రహించి ప్రతి శనివారం మన తిరుమాడా వీధుల్లో, గోవిందరాజేశ్వర స్వామి తిరుమాడా వీధుల్లో హరినామ సంకీర్తన చేయాలని కోరుకోవాలని, అందరూ విచ్చేసి దీన్ని విజయవంతం చేయాలని మరీ మరీ కోరుకుంటున్నాను. ఇట్లు నా పేరు మేకల గంగయ్య. నమో వెంకటేశాయ. ఈ తిరుపతి నగరంలో శనివారం నగర సంకీర్తన జరుగుతుంది. ఈ నగర సంకీర్తన చాలా ప్రబలంగా ఉండాలి. మీరందరూ ఇచ్చేసి ఈ నగర సంకీర్తనని ఇంకా కొంచెం విస్తృతి చేయాలని, ఈ దేవదేవుడు మనందరికీ సంపూర్ణంగా ఆయుష్, ఆరోగ్యము ఇవ్వాలని కోరుకుంటూ